అదేవిధంగా టెక్కలి చూసినట్లయితే టెక్కలి కూడా శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే ఉంది. చాలా సెంటిమెంట్గా ఇక్కడ సిక్కోన్ సెంటిమెంట్ని కూడా చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొచ్చారు. ముందుగా శ్రీకాకుళం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఏది పెట్టుకున్నా శ్రీకాకుళంలో ముగింపు జరుగుతుంది. అటు పాదయాత్ర పెట్టుకున్నా, ఇటు కాన్స్టిట్యూన్సీ రివ్యూ పెట్టుకున్నా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సభలు పెట్టుకున్నా. అందుకే సిక్కోన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ సిక్కోన్ నుంచి చాలా కీలక స్థానాలను కూడా ఆయన కీలక అభ్యర్థులకు అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం టెక్కల్ నుంచి కింజారపు అచ్చెన్నాయుడు. సో అచ్చెన్నాయుడు ఈసారి ఇక్కడ నుంచి గెలిచినట్లయితే ఆయన హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ గత 2 సార్లు నుంచి అచ్చెన్నాయుడు అంటే రాష్ట్ర విభజన జరిగిన 2014లో అచ్చెన్నాయుడు గెలుచున్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా కేవలం టీడీపీ 23 సీట్లకే పరిమితమైన అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి అచ్చెన్నాయుడు గెలవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈసారి అచ్చెన్నాయుడు గెలిచినట్లయితే అక్కడ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఈసారి అన్ని సర్వేల్లో కూడా అచ్చెన్నాయుడు గెలిపి ఈజీ అవుతుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అచ్చెన్నాయుడు మీద పోటీకి ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ని అనౌన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ ఒకసారి రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయినారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ని తీసుకొచ్చి అచ్చెన్నాయుడు మీద కూడా పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి దువ్వాడని తీసుకొచ్చి ఈ రోజు ఆయన మీద పెట్టే ప్రయత్నం చేశారు పోటీకి జగన్మోహన్ రెడ్డి. సో అచ్చెన్నాయుడుకున్న చరిష్మా కావచ్చు, కింజారపు ఫ్యామిలీకి ఉన్న ఒక ఇమేజ్ కావచ్చు, ఈసారి అచ్చెన్నాయుడు ఈజీగా గెలిచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. హ్యాట్రిక్ కొట్టి మరోసారి కింజారపు వారసత్వాన్ని ఆయన నిరూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా పెద్ద నెగోషియేషన్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.